నమస్కారం గురువు గారు. శ్రీమాత్రే నమః. ఇప్పుడు అసలు సర్పదోషాలు అంటే ఏంటి గురువు గారు? ఇప్పుడు 12 రాసుల వారికి సర్పదోషాలు ఎలా ఎఫెక్ట్ చేస్తాయి? తప్పకుండా అమ్మా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఈ సర్పదోషము అనేటువంటిది ఏదైతే ఉందో ఇది పర్టికులర్గా కొన్ని గ్రహాల యొక్క కాంబినేషన్స్ వల్ల ఏర్పడతాయి. అంటే శని కేతు, అంటే శని రాసుల్లో కేతు ఉన్న, కేతు రాసుల్లో శని ఉన్న, కేతు రాసులు ఉండవు కాకపోతే కేతుతో కలిసి ఉన్న శని ఉన్న, అదేవిధంగా రవి రాహువు, శని కుజ, కుజ రాహువు, కుజుడు బుధుడు, ఇట్లా కొన్ని కాంబినేషన్స్ ఉన్నాయి సర్పదోషానికి. అవి ఒక్కొక్క లగ్నాన్ని బట్టి, ఒక్కొక్క రాశిని బట్టి, అండ్ అలాగే మనకి లగ్నం నుంచి ఉండేటువంటి భావాన్ని బట్టి, వాళ్ళకు ఉండే పోర్ట్ఫోలియోని బట్టి అది ఎఫెక్ట్ ఇస్తూ ఉంటుంది. బట్ జనరల్ సర్పదోషం ఉంటుంది. అంటే మేషంలో కానీ వృశ్చికంలో కానీ రాహు ఉన్న, లేకపోతే కుంభ మరియు అదేవిధంగా మకర రాశుల్లో కేతు ఉన్న, అదేవిధంగా శని రాహువారు శని వెళ్ళి మనకి రాహుశని కలిసి ఉండి సింహరాశుల్లో ఉన్న, ఇది ఒక రకమైనటువంటి సర్పదోషం ఇస్తుంది. ఇది ద్వాదశ లగ్నాల వాళ్ళకి ఆ ద్వాదశ రాశుల వారికి డిఫరెంట్గా ఇస్తుంది దీని ఫలితం అనేటువంటిది. గురువు గారు, ఇప్పుడు మిథున రాశి వారికి లేదా మిథున లగ్నం వారికి ఈ సర్పదోషాలు తగిలితే ఎలాంటి సమస్యలు వస్తాయి? వీటికి పరిహారాలు చెప్పండి. షూర్ అమ్మా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే సర్పదోషం అనేటువంటిది మిథునం వారికి సెకండ్ హౌస్ కానీ థర్డ్ హౌస్ కానీ రాహు ద్వారా వస్తుంది. ఓకే. 6th హౌస్ అండ్ 11th హౌస్ కూడా అంటే కుజరాశులు అవడం వల్ల అక్కడ రాహు ద్వారా వస్తుంది. కాకపోతే వీరికి అష్టమ స్థానం భాగ్యస్థానంలో కేతు వల్ల ఏర్పడుతుంది. ఇది రాహుకేతుల వల్ల జరిగేవి మన సర్పదోషాలు. ఈ వేరే కాంబినేషన్స్ కూడా ఉన్నాయి. అవి సపరేట్గా పర్సనల్ చార్ట్ని బట్టి ఒక్కొక్కరికి ఒక్కో రకంగా మారిపోతూ ఉంటుంది. అయితే మనం జనరల్గా వీటిని తెలుసుకొని వీటిని నివారించుకున్నా కూడా చాలా మటుకు మనం అభివృద్ధి చెందుతాం లైఫ్లో. ఫస్ట్ ఆఫ్ ఆల్ 2లో రాహు ఉన్నాడు మిథున లగ్నానికి, అప్పుడు ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే ఇక్కడ ఒక విషయాన్ని మనం బాగా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే 2లో రాహు ఉండి ఆ చంద్రుడు వెళ్ళి అష్టమంలో ఉన్న కేతువు కనెక్ట్ అయితే గనక వీళ్ళకి ఫైనాన్షియల్గా వీళ్ళు సంపాదిద్దాము అనుకుంటే ఏదో ఒక ఆటంకం ఏర్పడుతూ ఉంటుంది పాపం వీళ్ళ లైఫ్లో. అలాంటప్పుడు ఏం చేయాలి అంటే నవగ్రహాల్లో రాహుకేతు గ్రహాల దగ్గర రోజు చేసుకుంటుండాలి వీళ్ళు. అంటే రాహుగ్రహం కేతుగ్రహం దగ్గర చక్కగా దీపారాధన చేసి నమస్కరించుకొని వీళ్ళ పని వీళ్ళు చేసుకుంటూ ఉంటే ఆటోమేటిక్గా వీళ్ళకి ఇంప్రూవ్మెంట్స్ వస్తాయి. దీంతోపాటు దుర్గా గణపతి ఆరాధన చేస్తూ ఉండాలి. అయితే ఈ సెకండ్ హౌస్లో ఇది ఏర్పడినందుకు వీళ్ళకి ఇంకేదైనా ఒక మహాభాగ్య యోగం ఉందనుకోండి, అప్పుడు వాళ్ళని అది కాపాడుతూ ఉంటుంది. బట్ ఈ కాంబినేషన్ మాత్రం కొంచెం అంటే వీళ్ళన్న మాట, వీళ్ళు కుటుంబ సభ్యులతో వ్యవహరించే వ్యవహారము, వీటి ప్రభావం అనేటువంటిది ఉంటుంది వీళ్ళకి చెప్పాలంటే. అదేవిధంగా 3వ స్థానంలో ఏర్పడింది అనుకోండి మా రాహు, ఉదాహరణకి మిథున లగ్నానికి అంటే సింహరాశిలో రాహు ఉన్నాడు. అప్పుడు వీళ్ళు ఏంటంటే పర్టికులర్గా ఏదైనా గవర్నమెంట్ ఎంప్లాయీస్తో కానీ, లేకపోతే ఏదైనా గవర్నమెంట్తో లావాదేవీల విషయంలో కానీ, లేకపోతే తండ్రితోని లేదా సిబ్లింగ్స్తో తమ్ముళ్ళతోని వాళ్ళు నా మీద అజమాయిషీ చలాయిస్తున్నారనో, లేకపోతే వాళ్ళతో ఉండే చిన్న చిన్న ఈగో ప్రాబ్లమ్స్ వల్ల వీళ్ళు ఇబ్బంది పడుతూ ఉంటారు. ఓకే. అలా కాకుండా 6లో ఉన్నాడు రాహు. అక్కడ రాహు సహజంగా 6వ స్థానంలో మిథున లగ్నానికి నీచ స్థానం పొందుతాడు. మొండితనం, విపరీతమైన మొండితనం ఇస్తాడు అక్కడ రాహు ఉంటే. అదేవిధంగా చిన్న విషయానికి కోపం వచ్చేస్తుంటుంది. అయితే ఇక్కడ ఒక విషయం మనం అర్థం చేసుకోవాల్సిందంటే కోపం వచ్చిన ప్రతి వ్యక్తి చెడ్డవాడు కాదు. ఇంకా చెప్పాలంటే కోపాన్ని ప్రదర్శించే వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఓపెన్గా ఉంటారు, లోపలేం దాచుకోరు. కొంతమంది చూడండి మంచిగా కనిపిస్తారు కానీ లోపల వాళ్ళు ఏం చేస్తారు, అవతల వాళ్ళ నాశనానికి పెద్ద ప్లానింగ్ చేస్తారు. వీళ్ళకి సడన్ కోపం వచ్చిన అప్పటికప్పుడు బ్లాస్ట్ అయిపోతారు, క్లియర్ అయిపోతుంది, మైండ్లో ఏం పెట్టుకోరు. అందుకని సమాజంలో మనం కోప్పడేవాడిని ఎప్పుడు బ్యాడ్గా తీసుకోకూడదు. వాడు ఓపెన్ అయిపోయాడు, వాళ్ళు ఏం దాచుకోలేదు. ఓపెన్ అవ్వకుండా సైలెంట్గా ఉంటే 2 రకాలు. అందులో బాగా ఎక్స్పీరియన్స్ అయిపోయి ఒక ఏజ్ వచ్చి సైలెంట్గా ఉంటున్నట్టు అన్నీ చూసేసాడు. ఏమిట్రా ఈ కోపాలు, నేను ధోనికి కోప్పడాలని ఒక స్టేజ్కి వెళ్ళిపోయి కోప్పడు. లేదు నువ్వు చిన్నప్పటి నుంచి అలా కోపంగా ఉండకుండా ఉన్నాడంటే జన్మజాతకంలో కోల్డ్ అంటే సౌమ్య గ్రహాల ప్రభావం ఎక్కువ ఉంటే కూడా అలా ఉంటారు. అలా కాకుండా కొంతమంది కోపాన్ని లోపల జాగ్రత్తగా దాచుకొని సమయం వచ్చినప్పుడు వదులుతారు. అలాంటి వాళ్ళతో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అయితే రాహు 6లో ఉన్నప్పుడు ఏంటంటే కాంపిటీషన్ వాటిలో చక్కటి సక్సెస్ ఇస్తాడు. అంటే శత్రువుపై జయాన్ని ఇస్తాడు ఇక్కడ 6లో రాహు ఉన్నప్పుడు సర్పదోషం అయినప్పటికీ. కాకపోతే ఇక్కడ ఏంటంటే అప్పుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. పర్టికులర్గా కొన్ని ఉదర సంబంధించిన వ్యాధులు ఇట్లాంటి వాటి వల్ల ఇబ్బంది వస్తూ ఉంటుంది.
కాకపోతే ఒక పాజిటివ్ ఏమిటి అంటే దీనివల్ల ఈ మంచి ఫలితం కూడా వస్తుంది. అలాగే లాభంలో రాహు సర్పదోషం ఏర్పడినప్పటికీ లాభంలో రాహు ఉన్నప్పుడు కూడా సక్సెస్ రేట్ ఇస్తాడు. కాకపోతే ఈ లాభాపేక్ష అంటే ఎక్కువ ఇంకా హై లెవెల్లోకి వెళ్ళాలనేది పరుగుల్లో ఒక్కొక్కసారి తప్పుడుతో పడుతుంటుంది. అదొక్కటి మనం జాగ్రత్తగా చూసుకోవాలి. అండ్ అలాగే ఈ కేతువు వల్ల కూడా వస్తాయని చెప్పాను కదా, 8-9 భావాల్లో ఉన్నప్పుడు అష్టమ స్థానంలో కేతువు ఉన్నాడు. పూర్వీకుల ఆస్తులు అనేటువంటి రావడం చాలా కష్టమైపోతుంది వీళ్ళకి. ఒకవేళ వీళ్ళకి పూర్వీకుల ఆస్తులు ఉన్నా కూడా అష్టమంలో కేతువు ఉన్నప్పుడు మిథున లగ్నానికి వీళ్ళు యాజ్ ఇట్ ఈస్గా ఆ ప్రాపర్టీని వీళ్ళ పేరు మీద ఉంచుకోకూడదు, దాన్ని అమ్మేసి ఇంకోటి కొనుక్కోవాలి. అలా ఒకవేళ 99% ఆఫ్ కేసెస్లో ఉండదమ్మా. ఒకవేళ ఉంది అనుకోండి, దాన్ని ఇమీడియట్లీ సేల్ చేసేసి ఆ డబ్బులతో ఇంకోటి కొనుక్కోవాలి, కానీ దాన్ని యాజ్ ఇట్ ఈస్గా ఉంటే వీళ్ళు ఎదగరు. ఓకే. 9వ స్థానంలో కేతు ఉన్నప్పుడు ఏమవుతుందంటే సర్వసాధారణంగా తండ్రికి సంబంధించినటువంటిది ఏదైనా విషయాల్లో కొంచెం తెలియచిన ఎడబాట్లు కానీ, తండ్రికి సంబంధించిన బిజినెస్ వీళ్ళు నడుపుదామని తీసుకొని దానిలో కొంత ఇబ్బంది పడడం జరుగుతూ ఉంటుంది.